బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. సాగర ఉప్పరి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 24న ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ దగ్గర బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కులమతాలకు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బతుకమ్మ సంబరాల వాల్ పోస్టర్ను సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రవంతితో కలిసి ఆవిష్కరించారు జాజుల. మా సాగర ఉప్పర కులానికి సంబంధించిన బతుకమ్మ ఈ రోజు ఎందుకు ఒక ప్రత్యేకంగా 24వ తారీఖు నాడు ఈ బతుకమ్మ నిర్వహించాల్సి వస్తుందంటే సగర ఉప్పరులకు ఉన్నటువంటి ప్రమాదం ప్రపంచంలో ఎవరికి లేదు. ఈరోజు అద్దాల మేడలు కట్టేది, 7 అంతరాస్తాల భవనాలు కట్టేది, అదేవిధంగా పెద్ద పెద్ద మేడలు కట్టేది సగర ఉప్పరులు. ఆ మేడలు కట్టే క్రమంలో కాలు జారకుండా కింద పడకుండా ప్రమాదాలు జరగకుండా ఆ వృత్తిలో ఆ తల్లి గౌరమ్మ ఈ వృత్తిని కాపాడి ఈ వృత్తిని చేసే వాళ్ళు చల్లంగా ఉండాలని, ఈ వృత్తిలో మహిళలు కూడా సంపూర్ణంగా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి మహిళలను అదేవిధంగా పురుషుల్ని అందరినీ ఈ వృత్తి బాగుండాలి, ఈ వృత్తి చేసే వాళ్ళని కాపాడాలి, ఈ వృత్తిని 4 కాలాల పాటు ఇలా బతుకునివ్వడానికి. అందుకనే బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. మాకు కూడా మా కులాలకు కూడా బతుకు ఇవ్వమ్మ అని చెప్పి ఇలా సగర ఉప్పరులు ఇలా ట్యాంక్ బండ్ దగ్గర 24వ తారీఖు నాడు ఈ బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని సగర సంఘ మహిళా సభ్యులు అందరం కలిసి మన ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ లో 24వ తారీఖున బుధవారం సాయంత్రం 5 గంటలకి సగర సంఘం మహిళల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఇంకా ఒక 2500 నుంచి 3000 మహిళలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున సగర మహిళలు వస్తారు. మన సాంప్రదాయాన్ని బతుకమ్మ రూపకంగా కాపాడుకుంటూ అలాగే మన సగర మహిళలు అంటే మనం ఎంత ఉన్నామో అనే సత్తా కూడా చూపించే విధంగా ఇక్కడ బతుకమ్మ ఆడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రాష్ట్ర సంఘంలో ఉన్న పెద్దలు, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పెద్దలు అందరూ సహాయం సహకారంతో ఈ బతుకమ్మ చాలా